గురుగారు, ముందుగా మొదటి సందేహాన్ని చూద్దాం. యాదగిరిగుట్ట నుండి రామలింగాచారి గారు రాస్తున్నారు. పెళ్లి పనులను పసుపు కొట్టడం ప్రారంభిస్తాం కదా, దానికి శాస్త్రపరమైన కారణం ఏంటి అనేది తెలియజేస్తారా అని అడుగుతున్నారు. పెళ్లి పనులని ఎలా ప్రారంభించాలి అన్న అనుమానం కలిగినప్పుడు దానికి శాస్త్రీయపరమైనటువంటి ఆచారం పసుపులు కొట్టడం అంటారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పదాన్ని వినియోగిస్తారు. పసుపులు కొట్టడం, కొట్నం అన్న పేరిట ఈ ఆచారాన్ని సంప్రదాయం ఇలా తెలియజేస్తుంది. పసుపు మంగళకరమైన ద్రవ్యం. పసుపు గురువుకు సంబంధించింది. వివాహం నిర్విఘ్నంగా జరగాలి, దేవతల అనుగ్రహం కావాలి, నవగ్రహాల అనుగ్రహం కావాలి అంటే అందులో గురువు అనుగ్రహం తప్పనిసరి. నవగ్రహాలలో గురువుకు ఉండేటటువంటి స్వభావం ఏమిటి అంటే, అమ్మాయి గురువు ఎక్కడ ఉంటే ఆ భావాన్ని ఆయన పెంపొందింపజేస్తూ ఉంటాడు. కనుక గురువు బలం బాగా ఉన్నప్పుడే అమ్మాయికి సంబంధం కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలి. వివాహానికి కూడా గురువు బలం బాగా ఉందా ముహూర్తానికి అని చూడాలి అంటూ ఉంటారు. గురువుకు సంబంధించినటువంటి ఈ మంగళకరమైనటువంటి శోభస్కరమైనటువంటి ద్రవ్యం పసుపు. ఈ పసుపుని చిట్లించడం, దంచడం అన్నది మనం గమనించినప్పుడు, కొట్నము అన్న పేరిట వివాహానికి సంబంధించి దశ యజ్ఞాయుధాని, వేద మార్గంలో ఏ యజ్ఞం ప్రారంభించినా కూడా దానికి 10 విధములైనటువంటి యజ్ఞ సాధనములను ముందుగా సంసిద్ధం చేసుకోవాలి. వాటిలో విసుర్రాయి, చేట, కుందెన, రోలు, రోకలి ఇవన్నీ కూడా యజ్ఞాయుధములే అవుతాయి. వీటిని వినియోగించి ఆహార పదార్థములను బియ్యము, వడ్లు దంచడం, పసుపు లేకుండా ఏ పదార్థాన్ని సిద్ధం చెయ్యం మనం. యాంటీబయాటిక్ అంటారు ఆధునికులు. ఈ పసుపుని చిట్లించడం, అలాగే గోధుమలని చూర్ణం చేసుకొని పిండి సిద్ధం చేసుకోవడం, బెల్లమును సిద్ధపరచుకోవడం, తమలపాకులను సేకరించుకోవడం ఇవన్నీ కూడా శోభన ద్రవ్యములు. కనుక మన ఇంట్లో శుభకార్యానికి శ్రీకారం చుట్టబడుతున్నది అని చెప్పే నిమిత్తమై ఇలా కొట్నము, శోభస్కరమైనటువంటి కార్యక్రమము, గణపతి పూజ కాగానే పసుపులను చిట్లించడం అన్న పేరిట ఇసురురాయి, కుందెన, రోకలి, రోలు వీటిపైన పసుపు కొమ్ములను ఉంచి వాటిని చిట్లించి పసుపును పొడిగా చేసి సేకరిస్తారు. ఈ పసుపులు చిట్లించిన తర్వాత ఆ ఇంటికి సంబంధించి ఏ విధమైన అమంగళకరమైన వార్తలు తెలియవచ్చినా వారు వాటిని పాటించే అవసరం లేదు. ఎవరో చనిపోయారు, ఆశీర్వచనం వచ్చింది, పాటించాలా వద్దా, ఇలాంటి సందర్భాలలో ఏ ఇంట్లో అయితే పసుపులు చిట్లించి శుభకార్యం చేసే నిమిత్తమై శ్రీకారం చుట్టి చేతికి రక్ష కట్టుకుంటారో ఆ రోజు మొదలుగా 40 రోజుల లోపల వివాహం పూర్తి చెయ్యాలి. వివాహానికి ఈ పసుపులు చిట్లించే ముహూర్తానికి మధ్య 40 రోజులకు మించి విరామం ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఏ విధమైనటువంటి దుష్ట సంబంధిత వార్తలు వచ్చినా, విఘ్నములు వచ్చినా వాటిని వీళ్ళు పాటించే అవసరం లేదు. వివాహం పూర్తి చేయాలి, కన్యాదానం వరకు పూర్తి చేసి ఆపాలి అంటుంది ధర్మశాస్త్రం. పసుపులను చిట్లించడం అన్న ఆచారం వెనుక ఇంత సూక్ష్మ వివేచన ఉంది. మనం శ్రీకారం చుట్టిన మరుక్షణం ఇక మనం ఒక విద్యుక్తమైనటువంటి నియమానికి ఓర్పడి ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసే నిమిత్తమై ఒక లక్షణబద్ధమైన కార్యక్రమం ప్రారంభం చేశాం. ఏ విధమైనటువంటి ఆటంకములు వచ్చినా నిర్విఘ్నంగా అది పూర్తి చేయాలి అని చెప్పడం కోసమే పసుపులు చిట్లించడం.